బీఆర్ఎస్లో చాలా ముఖ్య నేతలు కవితను గైడ్ చేస్తుంది, చెడగొట్టింది రేవంత్ రెడ్డే అని చెప్పి బలంగా నమ్ముతున్నారు. కొన్ని ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్లుగా ఉన్నాయి. సార్, మీకున్నటువంటి విస్తృతమైనటువంటి సంబంధాల ద్వారా, రాజకీయ అవగాహన ద్వారా చెప్పండి. కాంగ్రెస్ కేటీఆర్ గారు, హరీష్ గారు, కవిత, రేవంత్ రెడ్డి, రఘునందన్ రావు, ఇట్లా మేమంతా దాదాపు రాజకీయాల్లో కొద్ది రోజుల పాటు కలిసి ఒకే పార్టీలో పనిచేసినాం. ఇప్పుడు కూడా సమాజంలో ఎక్కడైనా కనబడితే బాగున్నారంటే బాగున్నారని పలకరించుకునేటువంటి సంస్కారం ఉన్న వాళ్ళం. ఓకేనా అన్న? దానికి నేను చెప్తే మీరు చెడిపోయారనో, మీరు చెప్తే మీ పక్కన ఉన్న వాళ్ళు చెడిపోయారని అనుకోవడం తప్పు. ఎవరికి ఉండే ఆలోచన వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే స్కోప్ ఏందనేది వాళ్ళకి పబ్లిక్లో కనబడుతుంటుంది. నీ భవిష్యత్తు నీకు కనబడుతుంటుంది. నువ్వు బయటికి చెప్పకపోయినా నీ భవిష్యత్తు నీకు కనబడుతుంటుంది. అందుకని తొందరపడాల్సిన అవసరం లేదు. రేవంత్ చెడగొడితే చెడిపోయేంత అమాయకురాలు కాదు కవిత. కవిత హాజ్ అర్ ఓన్ ఐడెంటిటీ. ఆ ఓన్ ఐడెంటిటీని ఇంకా బిల్డప్ చేసుకోమని బీజేపీ కూడా ఎగదోసింది అనేటువంటిది ఇంకొక సీరియస్ కామెంట్. అలా ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. మేము ఇంకొకరిని ఎందుకు ఎగదోస్తామన్నా? మా పార్టీని మేము బలోపేతం చేసుకుంటాం, మేము గట్టిగా అవుతాం, మేము అధికారంలోకి రావాలని కోరుకుంటాం తప్ప ఇంకొకటి ఉండదు. అమిత్ షా గారు ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాకు ఒక మాట చెప్పిండ్రు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక దిక్కు నిలబడతాయి. భారతీయ జనతా పార్టీ ఒక దిక్కు నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ప్రతి బూత్ అధ్యక్షులను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పిన మాట మరి ఆల్ ఇండియా బీజేపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒక దిక్కై భారతీయ జనతా పార్టీ ఒక దిక్కు నిలబడి కొట్లాడాల్సి వచ్చినప్పుడు నీ బూత్లో 100 ఓట్లు ఉంటే నీ లక్ష్యం 51 ఓట్లు. నువ్వు 51 తెచ్చుకో, మిగతా అన్ని పార్టీలకు 49 వదిలేసేయి. యు ఆర్ ద విన్నర్. అంతే, నీ లక్ష్యం అదే ఉండాలని చెప్పిండు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్ అధ్యక్షుని లక్ష్యం ఇదే. దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఒక దిక్కు, మనం ఒక దిక్కు ఉంటాం. ఈ రోజు వస్తుంది ఈ దేశంలో. ఆ రోజుకు మీరు ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పారు అమిత్ షా గారు. అది వారు ముందు చూపు. రైట్.